దేవుని నామములో స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. మరి ఈరోజు వాక్యం మమ్మల్ని ఏమి హెచ్చరిస్తుంది? మరి దేవుడు నిజంగానే అత్యంత కృపా గల దేవుడు ఉన్నాడా లేదా అని మరి దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకోవాలి. మరి ఈరోజు వాక్య భాగంలో మనం చూస్తున్నాము, మరి యోనా తన జీవితంలో మరి అందరికీ ఈ ఒక్క అధ్యాయము క్రైస్తవులు ప్రతి ఒక్కరికి కూడా ఈ యోనా జీవితంలో ఏది జరిగింది, మరి యోనా మరి దేవుని నుండి పారిపోవడానికి మరి అనేక ఆలోచన కలిగి అనేక రీతిగా ప్రాణం భయంతో జనాలు ఆ ఒక ప్రాంతంకు వెళితే మమ్మల్ని చంపుతారేమో, మమ్మల్ని హింసిస్తారేమో, ఈ లోక శరీరాశ నేత్రాశ ఆ జీవపు డంబ ఆలోచన కలిగి ఉన్నప్పుడు నీకు నాకు ఆటోమేటిక్గా భయము అన్నది మనిషికి వస్తుంది. సోదరు ఈరోజు అత్యంత కృపగల దేవుడు, మరి నిజంగానే యేసు ప్రభు మనం నమ్ముకున్న దేవుడు అత్యంత కృపగల దేవుడై ఉన్నాడా లేదా అని బైబిల్ ద్వారా మనం చూసుకుంటున్నాం. దేవుడు మొదటిగా కటాక్షం కలిగిన వాడు. ఆమేన్. రెండవదాన్ని దేవుడు జాలి కలిగిన వాడు. రెండవదాన్ని మన దేవుడు జాలి కలిగిన వాడు. మూడవదాన్ని శాంతము కలిగిన వాడు. దేవుడు శాంతం కలిగిన వాడు. మరి నాలుగవదాన్ని అత్యంత కృప కలవాడు. మరి ఐదవదాన్ని పశ్చాత్తాపం కీడు చేయు వాడి అంటే పశ్చాత్తాపడేవాడు. నా బిడ్డలు ఈ బాధ పెట్టిన కదా అని పశ్చాత్తాపడవాడు అని ఉన్నాడు అని మనం దేవుని వాక్యంలో యోనా చాప్టర్ 4:2 మనం చదివి వినిపించాలని సోదరులకు మనవి చేస్తున్నాను. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటిని కదా. అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. సోదరి యోనా విషయాలు మీకు ప్రతి ఒక్కరికి అతని జీవిత చరిత్ర అందరికీ క్రైస్తవ వారికి చాలా మందికి తెలిసే ఉన్నారు. ఈ యోనా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్న ఒక డిస్కషన్. ఇప్పుడు దేవుడు భక్తుడు యోనా దేవుని సువార్తికుడుగా అతను ఉన్నాడు. అప్పుడు యెహోవా దేవుడు వాక్యము ఆయన ఈ యోనాతోని ఏమని మాట్లాడుతున్నాడు? ఏమనంటే, అయ్యా నీవు నినివే పట్టణకు యెహోవాకు అమితయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై నాకు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఒకటే మాట దేవుడు ఏమన్నాడంటే, నినివే అనే పట్టణంలో ఆ ఒక పట్టణానికి దుర్గతి కలిగినని పోయి చెప్పము అని.
మన కుటుంబంలో కూడా అనేక విషయాలు మనము దేవుని సన్నిధిలో రాకుండా ఈ లోక విషయాలు, లోక చింతలు మనమంతా పడిపోతున్నాం. లోక ఆలోచన కలిగి ఉన్నాం. ఆ నెనివే పట్టణం లెక్కలే మన జీవితము, మన కుటుంబం, మన ప్రాంతంలో ఇప్పుడు చూస్తే అనేక రీతిగా ఆ నెనివేలో పట్టణంలో ఏ రీతి జరుగుతుందో ప్రస్తుత పరిస్థితి కూడా ఆ పరిస్థితి ఇప్పుడు మనకి కనిపిస్తుంది. అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నా ఏర్పరచుకున్న సేవకుడికి ఆ పట్టణానికి వెళ్ళి ప్రకటించు ఉంటారు. అప్పుడు అన్నప్పుడు ఆయనకి ఏం బాధ కలుగుతుంది, ఏం కష్టం వస్తుందంటే ఆ పేరు వినంగానే, నెనివే పట్టణం అనే పేరు వినంగానే ఆయన శరీరము, ఆయన మనసులో ఉన్న ఆలోచన ఆయనకు భయము పుట్టిస్తుంది. ఎందుకనగా ఆయనకు భయము పుట్టడానికి కారణం ఏంటి అనగా ఆ జనాలు చాలా దుర్మార్గులు ఉన్నారు. వారు ఆ జనాలు చాలా కఠినస్తులు ఉన్నారు. నేను అక్కడికి వెళితే నా ప్రాణము తీయవచ్చు, నాకు ఏదైనా నష్టం జరగవచ్చు. కాబట్టి ఆయన ఆ ఒక్క ఫీలింగ్ తోని ఆయన నెనివే పట్టణంకు వెళ్ళకుండా తార్షీషుకు వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాడు. సమయం లేదు కాబట్టి నేను చదవడానికి ఎక్కువ రాయడానికి తెలుసా, సమయం లేదు. తార్షీషుకి వెళ్ళడానికి ఆయనకు ఆలోచన కలిగింది. దేవుడు ఆలోచన ఏమున్నది అంటే, నీవు నెనివే పట్టణకు వెళ్ళు అని ఆయన వాక్యము ద్వారా ఈయనతోని యెహోవా దేవుడు మాట్లాడాడు. కానీ ఈయన ఆలోచన ఏమున్నది, ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు, వేరే ప్రాంతానికి. ఈ లోకంలో ప్రస్తుత కాలంలో ఎలా ఉందంటే, ఎక్కడ బాగా పచ్చగా ఉన్నది, ఎక్కడ కాணிకలు వస్తున్నాయి, ఎక్కడ మనకి కడుపు నింప భోజనం పెడతారో ఆ ఒక్క ప్రాంతంకు వెళ్ళి నేను సేవ చేయాలని మన వేరే ప్రాంతం అడవిలు కానీ, మారుమూల ప్రాంతం కానీ అనేక మంది దైవ సేవకులు వెళ్ళడానికి ఇష్టపడరు. కారణము ఇది ఒకటి. ఏ కారణం అంటే, వారు మేము బతకాలి, మా కుటుంబము బతకాలి, మేము బాగుండాలి. వేరే వారు ఏదైనా కానీ మనము సిటీ సైడ్ మనకి ఎక్కడ లాభకరంగా ఉంటుందో అక్కడే మేము సేవ చేయాలి అని అనేక మంది దైవ సేవకులు కోరిక, ఆలోచన, శరీర ఇచ్చలు కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రోజు ప్రపంచంలో అనేక మంది దేవుని సన్నిధిలో రావడానికి ఇష్టపడతలేదు సహోదరులు. ఎందుకంటే సత్యము వారికి తెలియడం లేదు, సత్యము గ్రహిస్తలేదు. ఈ రోజు మనం బతుకుతున్నాము. దీని తర్వాత మన జీవితం ఎక్కడికి వెళ్తుందో, ఏమైతామని అనేక మంది వారికి తెలియదు. ఈ లోకంలో జీవిత వరకు మనము సంతోషంగా, సుఖంగా ఆనందిస్తే చాలు. మరి పైన లోకం ఎవరు చూశారయ్యా అని ఇటువంటి ఆలోచన ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఇది కలిగి ఉంది. కానీ who is not the truth of loving God, వారికి ఎవరు సత్యము తెలిసి ఉంటారు, వారికి మాత్రమే ఇంకొక లోకం ఉన్నది, మనకి పరిష్కారం ఉంటుంది. అక్కడ శాశ్వత లోకం ఉన్నది. మనం సజీవంగా, మనం ఇక్కడ మరణిస్తే పర్వాలేదు, అక్కడి మనం జీవం గల దేవుని సన్నిధిలో 24 గంటలు మేము ఆరాధిస్తున్నామని అటువంటి ఆలోచన కలిగిన వారు చాలా కొంతమంది దైవ సేవకులు కానీ, సంఘం కానీ, ప్రజలు కానీ, సోదరు ఈరోజు ఈ యోధా విషయంలో మనం చూసినప్పుడు దేవుడు ఏవో వాక్యం ద్వారా డైరెక్ట్ గా దేవుడు ఇన్వాల్వ్ అవుతుంటాడు. నాకు నీకు కూడా దేవుడు కొన్నిసార్లు మాట్లాడుతుంటాడు. ఏమని, బాబు నీవు చర్చికి వెళ్ళు అన్నప్పుడు మన ఆలోచన ఎలా కలిగి ఉంటుంది? చర్చికి వెళ్తే ఏముంటదయ్యా, మాటలు ఇవే తప్ప ఆడ ఏముంటది? ఏదో వాక్యం వింటారు, చెప్తారు, వెళ్తారు. కానీ దేవుడు ఏమంటారు, అక్కడికి వెళ్ళి నీవు నన్ను ఆరాధించు, నన్ను కనపరచు, నేను అక్కడ దేవుడు మందిరంలో నేను ఉంటాను, నీతో మాట్లాడతాను, నీ స్వరము నేను ఆలకిస్తాను, నేను నా మందిరం వెళ్ళంటే మనం ఎందుకు చేసుకుంటాం సోదరు? లేదయ్యా, మందిరంకి ఎందుకు? ఇక్కడ వెళ్తే 4 స్నేహితులు దొరుకుతారు, 4 మంది మన బంధువులు దొరుకుతారు, ఏదో ముచ్చట్లు
ఆడుకుంటా ఆ దినమందు వ్యర్థంగా చేస్తున్నాము ఈరోజు. కానీ నీకు ఎప్పుడు వస్తుందో నిద్ర, ఎప్పుడు వస్తుందో దొంగ వల్లే నేను వస్తున్నాను అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు యోగతో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీవు వెళ్ళి ఆ ఒక నీరు పట్టణానికి వెళ్ళి నీకు దుర్గతి వస్తున్నది. నీకు రాబోయే రోజులు మంచికి రాదు, దుర్గతి వస్తుంది. కాబట్టి మీరు మారు మనసు పొందండి, దేవుడు ఉన్నాడు అని ప్రకటించాలి అని దేవుడు ఈ రీతిగా ఇద్దరు డిస్కషన్ లో ఉన్నారు సోదరు. నెక్స్ట్ పరంగా ఏమైతుందంటే వారి ఇద్దరు డిస్కషన్ చేసినప్పుడు ఆయన మనసును ఏముందంటే ఆయన దేవుడితో మాట్లాడి తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఒక సముద్ర పక్కకి ఆ పడవ దగ్గరికి వస్తాడు. ఆయన మనసులో మైండ్లో ఆలోచన ఏముంటుందంటే నేను వెళ్తే నన్ను హింసిస్తారు, ఏమో చేస్తారు. కానీ నేను ఏం చేయాలి? తార్షీషు వెళ్ళాలి. హైదరాబాద్కు వెళ్తే నాకు అనేక మంది సంఘస్థులు ఉంటారు, అనేక మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాకు మంచిగా ఆదాయము ఇస్తారు, నేను సంతోషంగా సుఖంగా జీవితంలో గడపచ్చు అని అనేక మంది దైవ సేవకులు మారుమూల ప్రాంతాలకు వేరే ప్రాంతాలకు వెళ్లకుండా హైదరాబాద్ ఏరియాలో వచ్చి సేవ చేయాలని పెద్ద బిల్డింగ్లు, పెద్ద హోటళ్ళు, పెద్ద దాంట్లో వారు ప్రార్థన చేసి అనేక వాక్యాలు ప్రకటిస్తున్నారు. అయ్యా వారు ఎవరు మారరు, వారు మారరు, వారు మారరు, మారరు. ఎందుకంటే ఓన్లీ వారు అవుట్లుక్ చూడటానికి వస్తున్నారు కాబట్టి వారు మారరు. నినివే పట్టణంలో కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. ఏం ఆలోచన కలిగి ఉన్నాడు అంటే మీరేమో మారరు. దేవుడు చెబుతున్నాడు, నేను అక్కడికి వెళ్తే నన్ను సంపుతారు వద్దు అని ఆయన రెండు మనసు మైండ్ ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన పడవ వచ్చినప్పుడు నినివే పట్టణానికి వెళ్ళే బదులు తార్షీషుకు ఎక్కాడు. ఇది ఫస్ట్ భాగంలో నేను ఈ మాట చెప్తున్నాను. అంటే తార్షీషు ఆ పడవ ఎక్కి ప్రయాణిస్తున్నాడు. రెండవదాగి ఆయన ప్రయాణించినప్పుడు మీకందరికీ తెలుసు శోధనలు, బాధలు. ఎప్పుడు మా కుటుంబంలో మనం సక్రమంగా సంసారము, కుటుంబంలో సక్రమంగా పిల్లలు, ఫ్యామిలీ, భార్య, కుటుంబము అందరూ ఒకరికొకరు అన్యోన్యత కలిగి ఉన్నప్పుడే కుటుంబము సక్రమంగా నడుస్తుంది. సోదరి అనేక కుటుంబంలో కొడుకు చూస్తే తల్లికి పడదు, తల్లికి చూస్తే కొడుకుకు పడదు, భార్య చూస్తే భర్తకు పడదు. ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు క్రియేట్ ఎప్పుడైతుంది అంటే మీ అందరిలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేనప్పుడే, నీవు దేవుని సన్నిధిలో నడవలేనప్పుడే, నీవు దేవుడితోని ఎప్పుడు నీవు సావాసం కలిగి లేనప్పుడే, ఎప్పుడు నీవు ప్రార్థన జీవితము నాకు దేవుడు ఇదంతా అద్భుత కార్యం నా కుటుంబం ఇందాక ఆశీర్వదించాడు అని నీవు ఎప్పుడు ప్రార్థన విడి, ప్రార్థన నుంచి దేవుడితో సావాసం విడి ఎప్పుడు దూరం అవుతుంటావో అప్పుడు సైతాన్ అన్నది నీ ఫ్యామిలీకి దగ్గర అవుతుంటాడు. ఎప్పుడు నీవు దూరం అవుతుంటున్నావో దేవుడి సన్నిధికి రాకుండా నీ కుటుంబంలో ప్రార్థన జీవితము లేనప్పుడు అప్పుడు సైతాను దేవుడు ఏం చేస్తారంటే సైతాను నీ కుటుంబానికి దగ్గర అయినప్పుడు, ఆ దగ్గర అయినప్పుడు నీ కుటుంబంలో ఒకరికి పడకుండా అతను నీ కుటుంబంలో వేర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సోదరి ఈరోజు ఆ యోనాను అంతా దేవుడి ద్వారా ఆశీర్వదించి ఆయనకు సేవకుడుగా ఎలాంటి కష్టము లేకుండా అతను సేవ చేస్తా వెళ్తున్నప్పుడు దేవుడు మాటను వినకుండా ఆయన లోకము ఇక్కడ మన శరీర కోరిక జీవడంబలు ఆయన ఆలోచించారు. నేను అక్కడికి వెళ్తే నన్ను చంపుతారేమో అని భయంతో మళ్ళా వేరే ప్రాంతాలకు వెళ్ళినాడు. అప్పుడే శోధనలు శురువైంది. ఎప్పుడు నీవు దేవుని మాట విన్నావు, వినలేము, ఆ సందర్భంలో నీకు శోధనలో అప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నాకుగా నేను చెప్పలేదు. ఆయన వెళ్ళాడు ఆ సముద్రం కూర్చున్నాడు, గొడవలు కూర్చొని ప్రయాణం జరుగుతుంది.
సంతోషంగా అందరూ ప్రయాణం. మన కుటుంబ జీవితంలో మనము బాగానే ఉన్నాం. మాకు దేవుడు అన్ని చేశాడు, అన్ని ఓన్లీ అవుట్లుక్ గా మనం ఆలోచన చేస్తుంటాం. అవుట్లుక్ గా అయితే మనకి అన్ని బాగానే ఉన్నాయి. సడన్లీ నీవు బాగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆలోచన, దేవుని ఇవన్నీ మనకి రావు. ఇప్పుడు మనం కష్టాలు వస్తున్నాయి. కష్టాలు ఎదురయ్యా కష్టాలు ఎదురైనా సాధించు. ఏమీ లేకపోతే నీకు బతికించు మమ్మల్ని, మేము అంటామా? అవును, మమ్మల్ని పరీక్షించుకోవాలి. నేను ఎప్పుడైనా అంటామా? కొంచెం కష్టం వస్తే ఎక్కడున్నాడయ్యా దేవుడు అని మాట్లాడుతున్నాను. నేను అనేకసారి చెప్పినాను ఈ విషయం. మా తల్లి నా తన ఒక బిడ్డ చనిపోయినప్పుడు, నీవు దేవుడివే కాదు, నేను ఇంతగా ప్రేమిస్తున్నాను, ఇంతగా చేస్తున్నాను, అయితే కూడా నాకున్న ఒక బిడ్డను కూడా నీవు తీసుకొని వెళ్ళినావు అని సంవత్సరం వరకు ఆమె చర్చికి రాకుండా పోయింది. లాస్ట్కి ఆమె తాను విషయం తీసుకొని చచ్చిపోయింది. ఎక్కడికి వెళ్ళింది ఆమె జీవం ఎక్కడికి వెళ్ళిందంటే నరకానికి వెళ్ళింది సోదరులు. అందుకోసమే ఈరోజు నేను మా తల్లి విషయంలో నేను కృతపడుతుంటున్నాను. ఆమె అనేక రీతిగా సహాయం చేసింది, అనేక మంది దైవ సేవకులను ఆదరించింది, అనేక మందికి మంచి మార్గం నడిచిన ఆమెని ఒక్కరోజు ఆమె దేవునికి అనిష్టంగా మాట్లాడి, నీవు నాకు ఏం చేసినవయ్యా, నీవు అన్ని చేసినావు, నా బిడ్డ ఉన్న ఒక బిడ్డను కూడా నీవు తీసుకున్నావు, అందుకే నీ సన్నిధిలో నేను రాను అని సంవత్సరం రాలేదు. నా నీ జీవితంలో కూడా ఇటువంటి సందర్భంలో రాక ఉండదు, వస్తాయి. కానీ యోన జీవితంలో కూడా కష్టాలు సులువు అయిపోయి, యోన జీవితంలో కూడా నేను బాధలు సులువై సముద్రాన్ని శిపులు వెళ్తుండగా అక్కడ దేవుడికి మరి అగెన్స్ట్ గా వెళ్తున్నారు. కాబట్టి అప్పుడు సైతాను అన్నవాడు ఏం చేశాడంటే యోన దగ్గర అయిపోయాడు. కారణము కారణం అంటే దేవుడు తుఫాను అయిపోయాడు. శాంతమున్న కుటుంబంలో తుఫాను అయిపోయాడు. మనం అనుకుంటున్నాం చాలాసార్లు, అయ్యా నా బిజినెస్ అంతా బాగా ఉంది, నేనంతా బాగానే ఉన్నాను, నా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నది అనుకుంటా. ఇప్పుడు నీవు సంతోషంగా ఉన్నాము అనుకుంటా దేవుడిని ఆరాధించక, దేవుడిని ప్రార్థన చేయక, అప్పుడు ఎప్పుడు నీవు ఈ లోక రీతిగా నీవు ఆలోచన చేసినప్పుడు ఆటోమేటిక్గా సైతాను ఎంటర్ అవుతుంది. సోదరి ఈరోజు యోన విషయం చూస్తే పెద్ద తుఫాను వచ్చేసింది. తుఫాను వచ్చినప్పుడు ఎవరు ఈ తుఫాను రావడానికి కారణం ఏంటి? అప్పుడు ఆ జనులు ఆ సముద్ర షిప్లో ఉన్న వాళ్ళకి ఏమి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ తుఫాను వచ్చింది, వాళ్ళు అప్పుడు దేవతలను పూజిస్తున్నారు. వాళ్ళు అప్పుడు ఈ ఐడల్ వర్షిప్, వాళ్ళు దేవతలను పూజించేవారు. వాళ్ళు ఆ పూజించినప్పుడు వాళ్ళు అనేక రీతిగా ఆ దేవతలు పూజిస్తూ వాళ్ళు అనేక విషయాలు వాళ్ళు మాట్లాడుకున్నారు. నా దేవతలు ఎందుకు ఇది వచ్చింది అనుకొని, మీ దేవతలను మీరు పూజ చేయండి అన్నారు. తర్వాత వాళ్ళు తమలున్న షిప్పులున్న అనేక వస్తువులు ఈ షిప్పు వెళ్తుంది, ఇది భారమవుతుంది, మరి ఇది మునిగిపోతుంది, మనలో ఉన్న సామాన్లు ఏమి వేటేజ్ ఉన్నాయి, భారం కలిగి ఉన్నాయి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం అనుకుంటున్నాం, దేవా పాపం, నాలో ఉన్న పాపమైన భారము నా నుండి తొలగించు, నేనేదైనా నీకు
అగనెస్ట్ గా ఏదైనా పాపం చేసినా నాకు ఇంత కష్టం వస్తుంది అని దేవుని సన్నిధిలో మనం కూడా కొన్ని సందర్భంలో అడిగేవాళ్ళం. మరి వాళ్ళు కూడా ఈ ఒక షిప్ మరి ఆ తుఫాన్లో బలంగా వస్తున్నప్పుడు ఆ షిప్ మునిగిపోవడానికి ఆస్కారం వస్తున్నప్పుడు వారు ఏం చేస్తారు? వారు షిప్లో తమ సామాను వారు ఏం ఆలోచన కలిగి ఉన్నారంటే వారు మన జీవము బతికిస్తే చాలా బాబు, మేము బతికిస్తే మీరు పప్పు చాలు ఏదైనా తిన్నట్టు ఎక్కడ ఈ సముద్రం ఈ చావు నుంచి బయటపడాలి, మాకు బంగారం వద్దు, మాకు ఏమున్నాయి అవన్నీ ఏమి వద్దు, మాకు తీసి బయటికి పడేస్తాం, అప్పుడు మనం ప్రాణము మిగిలితే చాలు అని అటువంటి ఆశ కలుగుతున్నాం. సోదరు మేబీ వారు బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, అనేక మంది డబ్బులు తెచ్చుకొని ఉండొచ్చు, అనేక బంగారు వ్యాపారం ఉండొచ్చు, వాటి మేబీ వాళ్ళ సామాన్ ఉండొచ్చు, వాళ్ళు ఏమైనా తెచ్చుకోండి అన్ని తీసి సముద్రంలో పడివేశారు. వారు వెనక చూడలేదు. ఎవరు చావు నీకు చచ్చిపోని బంగారం ఉన్నది అనుకోండి, నేను అంత వేలు వెళ్తున్నాను అనుకోండి, ఎవరో దొంగలు పట్టారు, పట్టుకొని సార్ వాచ్ ఇస్తావని సంపదానంటాను, ఏం చేస్తాను? ప్రాణమిగిలితే చాలయ్యా, నీ వాచ్ కాను అది ఏముంది చైన్కి ఏమనుంటే తీసేసుకోండి. అందుకే ఆభరణ వస్తువులు మీద ఉన్నది డేంజర్ తెలుసుంటాయి సోదరు. అందుకే బంగారం ప్రేమించొద్దు, బంగార ఆభరణలు ప్రేమించదు. అవి మీకు నష్టమే కలిగిస్తాయి తప్ప అవి లాభం కలిగించవు. అందుకోసమే దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. వారు అంత షిప్పులు ప్రయాణిస్తుండగా అనేక రీతిగా సామాన్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వజ్ర వైపులు ఉండొచ్చు, అటోరికి మేబీ వాళ్ళ బిజినెస్ మ్యాన్ ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే అనేక మంది బిజినెస్ మ్యాన్ ఉంటారు, అనేక మంది వ్యాపారస్తులు ఉంటారు, అనేక మంది మరి విజిట్ గురించి చెప్తుంటారు. ఆ సందర్భంలో వాళ్ళ ప్రాణమే బతికిస్తావు అన్ని చేశారయ్యా. మీరందరూ 24 hours ప్రార్థన చేస్తున్నారు, 24 hours కన్నీటితో ప్రార్థన కూడా చేస్తున్నారు. కానీ దేవుడు ఏం అడుగుతున్నాడు? నా ఆత్మ నీ జీవము నా చేతులు ఇవ్వండి అన్నప్పుడు మనం ఇస్తాము. ఈ లోక ఆశలు కలిగి ఉన్నాము కాబట్టి లోక చింత, శరీర చింత, జీవము గంబలున్నాం. అందుకే మన ఆలోచన ఎలా ఉంటుందంటే సుఖంగా ఈ శరీరం సుఖంగా ఉంది కాబట్టి మంచిగా నిద్ర వస్తుంది. వాళ్ళందరూ గందరగోళం ఉన్నారు, అందరూ గందరగోళం ఉన్నారు. కానీ యోన మాత్రం మంచిగా నిద్రపోతున్నాడు. యోనకు మంచిగా గాఢ నిద్రలో పడుకున్నాడు. ఆ నాలుక అడుగుతున్నాడు, పైనుంచి చూస్తున్నాడు, ఇంకా ఏమైనా ఉన్నదా, ఇంకా ఏమైనా ఉన్నదా అని ఆయన పైనుంచి కింద వరకు చెక్ చేస్తాడు. వచ్చినప్పుడు ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, మంచిగా నిద్రపోతున్నాడు. నా జీవితంలో కూడా దేవుడు తెలియలేనంత వరకు మనం నిద్రపోతూనే ఉంటున్నాం. మరి ఆయన నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోయినప్పుడు ఏమయ్యా, మేమంతా అల్లాకల్లలో ఉన్నాము, మేమంతా ప్రాణ భయంలో ఉన్నాము, నీకేమన్నా గుర్తుందా? మంచిగా తిన్నాము, పడుకున్నావు, దేవుడు రాకడ సమీపిస్తుంది, నీ దేవుడు రాకడ సమీపిస్తే కూడా నువ్వు మంచిగా నిద్రపోతున్నావు అంటే ఏ మాట్లాడాలి నీతోని అని ఇలాగే చెప్తున్నాను. నువ్వు నిద్రపోతున్నావు, మనము అరచేతలు ప్రాణము పెట్టుకున్నాము, ఎప్పుడు మునిగిపోతున్నామో మనకు తెలియదు. కానీ నువ్వు పిచ్చోళ్ళగా నిద్రపోతున్నావు. ఏ ఊరు నుంచి వచ్చినావయ్యా నువ్వు? ఇది ఏ ఊరు? నీ ఏ మతస్థుడు? నీవు దేని గురించి ఈ ఒక్క షిప్పులు నువ్వు చేద్దావు, ఏ ఊరికి నువ్వు వెళుతున్నావు అని దేవుడు అక్కడ ఉన్న నాయకుడు దేవుడు ఆయన ప్రశ్న ఇస్తున్నావు. మన జీవితం కూడా నువ్వు కూడా ఎవరు కూడా సమాజం నిన్నను అడుగుతుంటారు, నీవు ఏ సంఘానికి వెళ్తున్నావయ్యా, నీవే ప్రాంతం నుంచి వచ్చినవయ్యా, నీవు ఏం చేస్తున్నావు ఈ ఒక ప్రాంతంలో? ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, ఏం చేస్తున్నావా? నేను అనేక మంది నిన్ను క్వశ్చన్ అడుగుతాను. ఎప్పుడు అడుగుతారు? ఎప్పుడు మీకు కష్టాలు బాధలు మీరు ఏమైనా తప్పు పని చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఏమైందంటే క్వశ్చన్ మాత్రం రైజ్ అవుతుంది. మీరు ఎప్పుడు కూడా తప్పు చేయలేనప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని అడగరు. సోదరి యోన తప్పు చేశాడు కాబట్టి అక్కడి ప్రాబ్లం ఏమైంది?
ఎవరో తప్పు చేశాడు కాబట్టి ఆ నిందలు సులువైపోయింది. నీవు ఎప్పుడు తప్పు చేస్తావో ప్రతి ఒక్కరు నిన్ను అడుగుతుంటా. అందుకే జాగ్రత్త సుమా, జాగ్రత్త. సమయమను వ్యర్థంగా చేయవద్దు. సమయమను అజ్ఞాని వల్లక నడవక జ్ఞానవంతరాన్ని నడుచుకోండి. ప్రతి ఒక్క దానికి కూడా సమయం ఉండాలని మీరు జాగ్రత్త పడాలి. రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, అడిగారు. ఆయన సమాధానం ఏం చెప్తున్నాడు? సమాధానం ఏం చెప్తున్నాడు అంటే, నేను ఎవరు మనిషి అనుకుంటున్నారు? అయ్యా, నేను ఎవరు మనిషి అనుకుంటున్నారు మీరు? ఈ భూమి ఆకాశ సముద్రములను సృష్టించిన దేవుడు బిడ్డ నేను, దేవుని సేవకుడు నేను. అంత గట్టిగా నీవు మాట్లాడగలవా? నీకు రేపు ఎవరో ఒకరు నన్ను అడిగినప్పుడు నేను యేసు ప్రభువును నమ్ముకున్నవాడు, నేను క్రైస్తవుడు అని నాకు ఆ ధైర్యం ఉన్నదా సోదరుడు? నాకు నీకు ఆ ధైర్యం ఉన్నదా? ఆయన అంతమంది జనులు, ఆయన ఈ భూమి ఆకాశము సముద్రములను సృష్టించిన దేవుడు, అతను మనిషి నేను అని ప్రకటించాడు. అప్పుడు ఆ బీచ్ ఒక షిప్లో ఉన్నవాడు, దేవుడు అన్నవాడు ఉన్నాడా? ఇప్పుడు వరకు ఆయన మాటలు విన్నప్పుడు దేవుడు అని తెలుసుకున్నారు. అంతవరకు దేవుడు అని వారికి తెలియదు. వారికి ఏమి తెలుసు? దేవత పూజలు చేసేవాళ్ళు. మనకి ఇదంతా కాపాడేవాళ్ళు దేవతలే అనుకున్నవారు. ఎప్పుడు యోనాను అనుకున్నారు, యోనతో మాట్లాడినప్పుడు దేవుడు అన్నవాడు ఉన్నాడు అని అప్పుడు దేవుడు అన్నారు. అట్లయితే నీ దేవుడు అంటున్నావు కదా, నీ దేవుడిని నీవు ప్రార్థన చేయి, నీ దేవుడిని ప్రార్థన చేయి. సోదరు ఇప్పుడు వరకు వారికి దేవతలని పూజనే ఉన్నాను తప్ప ఎప్పుడు యోగము అనుకున్నప్పుడు దేవుడు ఉన్నాడు అని తెలుసుకున్నాను. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ మేము అన్ని పని వేసినాం. మా దగ్గర బంగారం లేదు, వెండి లేదు, మా దగ్గర వచ్చి తెచ్చిన సామాన్లు అన్ని పని వేసినాం. కానీ సముద్రము ఏమైతుందో ఆయనతో మాట్లాడినప్పుడు ఇంకా పెరుగుదల ఉంది, ఇంకా రోషంతో ఇంకా అది తుఫాను చెలరేగుతుంది. చూడండి, ఒక మనిషి వీధి వచ్చిన ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఒక మాటతో శాంతం కాదు, ఆయన ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాడు. అందుకే మనం తగ్గించుకొని ఆయన ఎంతగా మాట్లాడాలి, మనం తగ్గించుకోవాలి. మరి సోదరు తుఫాను చెలరేగినప్పుడు అయ్యా మీరేం చేయవద్దు, మీరు ఒకటే పని చేయాలి. ఏ పని చేయాలి? మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడివేయండి, నన్ను ఎత్తి సముద్రంలో పడివేయండి, అప్పుడు సముద్రము శాంతమైతుంది అని అప్పుడు అని చెప్పాడు. అవును, మన జీవితంలో కూడా యేసు ప్రభువు కూడా ఈ లోకము రక్షణ కావాలి, ఈ లోకంలో మనం మారు మనసు పొందాలి, ఈ లోకంలో ఉన్నవాడు మరి నిత్య జీవము పొందాలి అంటే యేసు ప్రభు శిలువను బలి అర్పణ అయితే మాత్రమే, ఆయన రక్తము చిందించిన మాత్రమే ఈ లోకానికి రక్షణ అయితే. పరలోకములో ఆల్రెడీ డిస్కషన్లో ఈ లోకానికి వేరే వారు ఎవరున్నారు? మీరు రేపు ప్రాణం అర్పించాలి, నీకు బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి అన్నప్పుడు తన ఏకైక కుమారుడైన యేసు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. సోదరు ఈ యోన తాను అని ఆ మాట చెప్పినప్పుడు ఆయన పట్టుకొని సముద్రములు తడివేసినప్పుడు మరి నెక్స్ట్ కార్యక్రమంలో ఏం జరిగింది అంటే మనం చూస్తున్నాము. మరి లాస్ట్ వచనంలో మనం చూస్తున్నాము. అది ఒకటి లాస్ట్ వచనంలో ఒకసారి చదవండి, టైం అయింది కాబట్టి. వారు ఓడను దరి తెచ్చుకున్నటకు చెట్లను బహుబలముగా వేసిరు గాని తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం పొంగి ఉండుట వలన వారి ప్రయత్నం వ్యర్థమైన కాబట్టి వారు
యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి. ఆ గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. దేవుడు పరీక్ష ఎలా ఉంటారంటే అద్భుతంగా ఉంటారు. అద్భుతంగా ఉంటుంది. ఆయనను పడి వేయగలి ఆ చేప నోరు తెరిచి ఆయన నోట్లో ఈ యోనాలో పరంగానే అది నోరు తెరిచినప్పుడు ఆ కడుపులో చక్కగా దిగిపోయాడు. సోదరు అది చక్కగా దిగిపోయాడు. అప్పుడు ఆయనకు ఈజ్ రిమెంబరింగ్ ఎప్పుడు రిమెంబర్ చేస్తున్నాడంటే ఆ చేపల కడుపులో ఉన్నప్పుడు ఆ వాసన అదంతా మీరు మరి వాసన ఎలా ఉంటుందంటే అది భయంకరంగా ఉంటుంది. ఆ వాసనలో మరి పక్కనే మనం చేప వెళ్ళినప్పుడు అక్కడ తెలుస్తుంది. అక్కడికి వెళ్తే ఎంత ఉండదు అంటే అది చెప్పలేమంత వాసన. అప్పుడు దేవుని యాదు పడుతుంది, ఆయన జ్ఞాపకం వస్తుంది. ఆ వాసనకి ఆయన బాధపడదు కాదు, ఆ వాసనకి ఆయన మంచిగా నిద్ర కూడా పోలేదు. 3 దినములు ఆయన దేవుని సన్నిధిలో ఆ కడుపు నుండి దేవునికి మొర పెట్టుకుంటున్నాడు, ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఎందుకు స్తుతిస్తున్నాడు? కారణం ఆయన మంచి ఇప్పుడు షిప్పులో వెళ్ళినప్పుడు సల్ల గాలి ఉంది, సముద్రంలో వెళ్ళినప్పుడు మంచిగా ఆయన ఉంది, మంచిగా నిద్రపోయాడు. కానీ ఎప్పుడు ఆ చేపలు కడుపులో ఉన్నప్పుడు ఆ వాసనకి ఆయనకు మరి తల పట్టేసింది. ఏమైందో తెలియదు, కానీ ఆయనకు వాసన వచ్చినప్పుడు ఆయన నిద్ర కూడా రావాలి. ఎక్కడ నిద్ర వస్తుందండి? ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఒక సమస్య వచ్చింది, మీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఏమైంది? రాత్రంతా నిద్రపోవాలనుకుంటున్నాము, ఇక్కడ తిప్పుతాము, అక్కడ తిప్పుతాము. పొద్దున చూడగానే పొద్దున 2 అయిపోతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది. ఇది ప్రాక్టికల్ అనుభవం, జీవితంలో ప్రాక్టికల్. ఆయన నిద్ర పోవాలి అనుకుంటున్నాడు, కానీ చేపల కడుపులో ఆయన వాసన బట్టి ఆయన శరీరము మొత్తం ఏమైందంటే నిద్ర లేకుండా ఆయన ఆరాధన, స్తుతి చేయడానికి, ప్రార్థన చేయడానికి అప్పుడు సులువు చేశాడు. నా జీవితంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ వస్తాయి సోదరు. ఇది మొదటి భాగం ఉంటుంది. కాబట్టి దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన పరిశుద్ధుడా నీకే స్తోత్రములు ఉచ్చరిస్తున్నాము. ఈ వాక్యం ద్వారా నీవు మాట్లాడిన నీవు కరుణామయుడ, కనికర దేవుడు, కాపాడ దేవుడు, ఇవి మాట్లాడి మమ్మల్ని అందరినీ ప్రభువా హెచ్చరించినందుకు స్తోత్రములు ఉచ్చరిస్తున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరు వ్యాపారం దీవించి ఆశీర్వదించు. యేసు నామములో వేడుకుంటున్నాము. ఆమేన్.